హలో ఫ్రెండ్స్, ఈ హోప్ ఫర్ టుడే సందేశాలు మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థిస్తూ దినదినము మీరు దేవుని సన్నిధిలో క్షేమాభివృద్ధి పొందుతూ ఉండాలని ఆశిస్తూ ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశంలోనికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనాన్ని మీ ముందుంచుతూ ఉన్నాను. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. నిరీక్షణ గలవారై సంతోషించుడి అంటున్నాడు. ఈ హోప్ ఫర్ టుడే సందేశాలే మీ జీవితాల్లో నిరీక్షణ కలిగించాలనే ఆశతో అందిస్తూ ఉన్నాం. నిరీక్షణ గలవారై సంతోషించుడి, శ్రమలో ఓర్పు గలవారై ఉండడి, ప్రార్థన యందు పట్టుదల గలవారై ఉండడి అని ఆ సంఘ విశ్వాసులకు పౌలు రాస్తూ ఉన్నాడు. నిజానికి ఆ మాటలన్నిటిలోనూ కూడా నిరీక్షణే ఉంది. శ్రమలో ఓర్పు నిరీక్షణే, ప్రార్థన యందు పట్టుదల నిరీక్షణే. అలాంటి నిరీక్షణ గలవారై సంతోషించుడి అంటున్నాడు. ప్రియులారా, మన జీవితాల్లో నిరీక్షణ కోల్పోతూ ఉండడానికి కారణం కొన్నిసార్లు మనం అనుకున్నది ఆలస్యం అవుతూ ఉండడాన్ని బట్టి, కొన్నిసార్లు మనం అనుకున్నది జరగకపోవడాన్ని బట్టి, కొన్నిసార్లు మనం ప్రార్థించినప్పుడు వెంటనే జవాబు దొరకకపోవడాన్ని బట్టి, కొన్నిసార్లు మనం శ్రమలో, ఇబ్బందిలో, కష్టంలో, నష్టంలో ఉన్నదాన్ని బట్టి నిరీక్షణ కోల్పోతూ ఉండొచ్చు. కానీ శ్రమలో ఓర్పు గలవారై ఉండడి, ప్రార్థనలో పట్టుదల గలవారై ఉండడి, అలా ఉంటూ నిరీక్షణ గలవారై సంతోషించుడి అంటున్నాడంటే, శ్రమలో ఓర్పు కలిగి ఉన్నప్పుడు, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉన్నప్పుడు మనకు నిరీక్షణ, ఆ నిరీక్షణలో సంతోషం కలుగుతుంది. దేవుని వాక్యంలో అనేక మంది భక్తుల జీవితాలు మనకు తెలుసు. యోబు గ్రంథంలో యోబు జీవితం మనం ఎరుగుదాం. యోబు ఎంత శ్రమకు గురయ్యాడో మనకు తెలుసు. ఆస్తి అంతా ఒకే దినమే పోయింది. అలాగే అదే దినం కుమారులను, కుమార్తెలను, 10 మంది పిల్లలను కోల్పోయాడు. ఆ తర్వాత తన శరీరమంతా కూడా రోగమైపోయింది. అలాంటి స్థితిలో ఎంత శ్రమకు యోబు గురై ఉంటాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ శ్రమ మీద స్నేహితులు నిందలను ఆరోపిస్తూ మాట్లాడిన మాటలు, భార్య కూడా నిందిస్తూ మాట్లాడిన మాటలు యోబు జీవితంలో మనం చూస్తాం. దాని అంతటి మధ్య ఎంతో శ్రమకు గురవుతూ ఆ యోబు గ్రంథంలో ఒక అధ్యాయంలో ఆయన ఎంత శ్రమకు గురవుతున్నాడో, ఆయన ఎంతగా కృంగిపోతున్నాడో కూడా మాట్లాడుతూ 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 ఆ అధ్యాయంలో 24 వచనాలు తన శ్రమను గురించే వివరించాడు. 25వ వచనంకి వచ్చేసరికి, ఎంత శ్రమ అనుభవిస్తున్నాను నేను, అయితే నా విమోచకుడు సజీవుడు, ఆయన నేను కన్నులారా చూస్తాను అని ఒక నిరీక్షణతో కూడిన మాట యోబు పలికాడు. అయితే నా విమోచకుడు సజీవుడు. శ్రమ పడుతున్నాను, అయితే నా విమోచకుడు సజీవుడు. కష్టం ఉంది, అయితే నా విమోచకుడు సజీవుడు. నేను కృంగిపోయే పరిస్థితులు నా జీవితంలో కలుగుతున్నాయి, అయితే నా విమోచకుడు సజీవుడు. ఇది నాన్ని అలాంటి నిరీక్షణ నీ జీవితంలో ఉంటే, నా విమోచకుడు సజీవుడు, నన్ను విమోచించగలడు, నన్ను విడిపించగలడు, నన్ను ఈ ప్రతికూల పరిస్థితులన్నిటి నుండి విడిపించగలడు, గొప్ప ఆశీర్వాద స్థితిలో నన్ను నిలవబెట్టగలడు అనే ఆశ, నిరీక్షణ నీకుంటే తప్పక ఎంత శ్రమలో ఉన్నా, ఎంత ప్రతికూలతలో ఉన్నా, ఎంత వ్యతిరేకతలో ఉన్నా, ఎంత ఇబ్బందిలో ఉన్నా, ఆ స్థితిలో నిరీక్షణతో సంతోషము గలవాడై, నిరీక్షణలో సంతోషము గలదానవై ఉండగలవు. దేవుని వాక్యం మాట్లాడుతుంది. అలాంటి స్థితిలో కూడా సంతోషించే అనుభవం. ఎలా అంటే, నిరీక్షణ కలిగి ఉన్నప్పుడే సంతోషించగలం. ఎన్నో ప్రతికూలమైన సంఘటనలు జరుగుతూనే ఉంటాయి, కానీ నిరీక్షణ లేకపోతే ఆ ప్రతికూలతలో కృంగిపోతాం. నిరీక్షణ గలవాడు సంతోషంతో ముందుకు సాగుతాడు. ఇది నాన్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు.
యోబుకు కలిగినంత విపత్కరమైన పరిస్థితులు, శ్రమలు మనకు కలగడం లేదు. అయినప్పటికీ చిన్న చిన్న శ్రమకే కృంగిపోయి వెనకడుగు వేసేస్తున్నాం. నా దేవుడు నన్ను ఈ పరిస్థితి నుంచి విడిపించగలడు, నాకు చాలా శ్రమ ఉంది, అయితే నా విమోచకుడు సజీవుడు అని నీవు దేవుని సన్నిధిలో ధైర్యం పొందుకొని, ఆయన ఏం జరిగినా నాకు మేలు కొలుగుటకై సమకూర్చి జరిగిస్తాడు అనే విశ్వాసంతో ఆయన మీద ఆధారపడి నువ్వు ముందుకు సాగితే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. నీ భారమంతటినీ యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఆ నమ్మకం నీకుంటే, ఆ విశ్వాసం నీకుంటే, నీ శ్రమ ఏదైనా, నీ కృంగుబాటు ఏదైనా, నీ కష్టం ఏదైనా, ఒకవేళ పరిస్థితులు ఎంత విపత్కరంగా ఉన్నా అలాంటి పరిస్థితులన్నిటిలోనూ ప్రభువా నా భారాన్ని నీ మీద మోపుతున్నాను ప్రభువా, శ్రమ ఉన్నది నిజమే కానీ అయితే నీవు నా విమోచకుడవు, నీవు సజీవుడవు, గొప్ప కార్యాలు చేయగలిగిన వాడవు అనే విశ్వాసంతో ఆయన మీద నీ భారాన్ని మోపు, ఆయనకి నీ పరిస్థితి అంతటిని అప్పగించు. తప్పక అలాంటి నమ్మకంతో దేవునికి నీవు పరిస్థితులను అప్పగించుకున్న స్థితిలో నీ హృదయంలో నిరీక్షణ కలుగు చేస్తాడు. అలాంటి నిరీక్షణలో సంతోషంతో ముందుకు సాగగలుగుతావు. అట్టి నిరీక్షణతో కూడిన సంతోషము దేవుడు నీకు నీ కుటుంబానికి కలుగు చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? ప్రియుడైన మా తండ్రి, కృపగల దేవా, ఈ మాటలు మాకు వినిపింపచేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజమే ప్రభువా, మా కృంగుబాటుల్లో, మా కష్టంలో, మా శ్రమలో, మా ప్రతికూలతల్లో మేము నిరాశతో వెనుకకు తిరిగిపోతున్న పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు యోబు వలె అయితే నా విమోచకుడు సజీవుడు అని నిరీక్షణ పొందుకొని మా భారమంతటినీ మీకు అప్పగించి నిరీక్షణతో ముందుకు సాగగలిగే అనుభవాలు ఈ మాటలు విన్న మాకందరికీ దయచేయమని, అటు నిరీక్షణతో సంతోషము గలవారమై ముందుకు సాగగలిగే స్థితి మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ మాటలు విన్నవారు ఎలాంటి శ్రమల్లో ఉన్నారో, ఎలాంటి అవసరతల్లో ఉన్నారో, ఎలాంటి ప్రతికూలతల్లో ఉన్నారో అన్నీ నీ వెరుగుదు ప్రభువా. వాటన్నిటి నుంచి విడుదలనిచ్చి గొప్ప నిరీక్షణతో ముందుకు సాగగలిగే అనుభవాలు బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తూ, వారి అవసరతల్లోనూ, వారి శ్రమల్లోనూ, వారి ప్రయత్నాల్లోనూ మీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ నీ ఆశీర్వాదం వారిపై ఉంచుమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పక మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, వారికి ఆశీర్వాదం అందించండి. తద్వారా దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.